చేతులు కాళ్ళు కడుకురా. అప్పుడే ఏం భోజనం అక్క? అది కాదురా, గుడికి వెళ్ళాను. ఈ వేళ ఏదో విశేషమట. పూజారి చక్కెర పొంగిలి పెట్టాడు. నీకిష్టంగా తిందు గాని. అక్క, నీకు చాలా ఇష్టమైంది ఒకటి తెచ్చాను. ఏంటది? ఏమిటో చెప్పుకో చూద్దాం. ఇదిగో. తీసుకో అక్క, తీసుకో. వద్దు తమ్ముడు, నాకు అక్కర్లేదు. అయితే చక్కెర పొంగల్ నాకు అక్కర్లేదు. నీకు ఇష్టమని పట్నం నుంచి తీసుకొస్తే అక్కర్లేదట. నేను తిన్నా. ఏమిటక్క? ఏమిటది? ఎందుక కన్నీరక్క? ఏం లేదురా, ఈ ద్రాక్ష నాకన్నా మీ బావకి ఎంతో ఇష్టం. వారు పోయారు అక్క. వారితో పాటు ఇష్టాలన్నీ పోయాయి. నేను దురదృష్టవంతుడక్క. అలా అనొద్దు తమ్ముడు. అన్నా అనకున్నా అది నిజమే అక్క. అమ్మా నాన్న పోయారు. నాకు మిగిలిందల్లా నువ్వు ఒక్కటివి. నాకు ఆ కొరత తీరుతుందని, ఇళ్ళు కళకళలాడుతూ ఉంటుందని బావను నిన్ను తీసుకొచ్చి కట్టి పెట్టుకున్నాను. నేను దురదృష్టవంతుణ్ణి కాకపోతే ఆయన అలా వెళ్ళిపోయేవాడా? నువ్వు ఇలా అయిపోయేదాని మా అక్క. తమ్ముడు ఊరుకో తమ్ముడు. నేను బ్రతికుండడం నీకు అన్ని చూడటాను కాదురా. నాకొక్కటే పెడదామా? ఇంత మంచి తమ్ముడు ఉండగా నాకేం కొరవ? ఇంత మంచి అక్క ఉండగా నాకు మాత్రం ఏం కొరవా? అక్క, పొలానికి ఎరుగుతోలాలి. నేను వెళ్ళొస్తాను. అలాగే తమ్ముడు. మధ్యాహ్నం ఎండలో అన్నానికి రానక్కర్లేదు. ఎండలో నువ్వు తేనక్కర్లేదు. ఎవరి చేత పంపించక్క. ఏమిటే శిశుంద్రుని ఇద్దరు జోడిగా బయలుదేరారు? ఓహో, అయితే ఆ జోడు ఈ జోడు ఒకటేనంటావా? నువ్వు బాగా కళ్ళివ్వు, నేను వెళ్ళి అడ్డం కడుగుతాను. నువ్వు వేసుకో, నాకేం పెట్టితే. సేపళ్ళు ఇస్తారు భయ్యా. ఏమిటో విశేషం? నాన్నేమన్నాడు, దొడ్లో చిత్తికి మొదటి కాపు దింపారు. సూరి, అదృష్టవంతుడిరా నాయన. హాయిగా నీడబట్టను పడి తింటున్నావు. బాబు సొమ్మురా. ఎందుకలా పలికిలిస్తావు? ఎందుకా? కొమ్మ మీద కూర్చుని కాయిస్తున్న కోతిని చూచి అన్నయ్య వాడేమన్నాడు విన్నావా? ఏరా ఏం కూర్చావు? అందరి పండు కోసం ఒక మగకు వచ్చి అట్టాగే నోరు తెలుసుకు చూస్తుంది అన్నాను. అనవసరంగా మాట్లాడకు. ఏ అవసరంగా పోట్లాడదామా? ఏమిటా మీది మీదికి వస్తావు పెద్ద వీరులాగా? వీరుడేంటే గారు, ఈ ఊళ్ళో కూడా పెద్ద వస్తాయి. కాకపోతే ఏమిటా? చెట్టు లేని చోట ఆవదని చెట్టే మహావృక్షం. ఆ మాట మీకు సరిపోతుంది. ఈ పల్లెటూరులో మీకంటే చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు వేరే లేరుగా. అంత ఏడవకపోతే నువ్వు చదువుకొని సంపాదించకూడదు? అప్పుడు మీరు ఏడుస్తారు. అయ్యా, ఈ మొహం చూసి ఏడవాలి కాదు, చూడలేక ఏడుస్తారు. అన్నయ్య, ఏమిటన్నయ్య నన్ను నిలబడతావు? వాడంత మాట్లాడుతుంటే. చెల్లాయ్, వీడి సంగతి ఇప్పుడు కాదు, రా చెప్తాను. పరండమ్మ గారు, చెన్నయ్య గారు ఏరే ప్లాన్ మీద ఉన్నారు. అన్నయ్య, అన్నయ్య, గంగను చూసి అలా కళ్ళప్పగించి నిలబడ్డావే? అదే, అది ఎలా చెల్లాయ్? నాకు అర్థమైందిలే. నిజంగా అర్థమైందా? చెల్లాయ్, అయితే మిగతా ఏర్పాట్లన్నీ నేను చూస్తాగా. నాన్నగారితో చెప్పి పెళ్లి ఏర్పాట్లన్నీ నేను చేయిస్తాను. చెల్లాయ్, రామా, అమ్మాయి గౌరీ. అలా ఉంచండి.
మావయ్య ఈ రోజు మంచి రోజు, తాంబూలాలు ఇచ్చిపుచ్చుకొని తదాస్తు అనుకుని పోదామని వచ్చాను. దాన్ని ఉందమ్మా, ఈ రోజు వేరే అనుకోవాలా, ఎప్పుడు అనుకున్నదేగా. వదినా, ఇంటికి అసలు ఆయన ఎక్కడా? బయట అరుగు మీద కూర్చున్నాడు. భలేవాడే, వెళ్ళి బాగు తీసుకురామా. అబ్బో, అల్లుడు గారు అప్పుడే బెట్టు చూపిస్తున్నారే. ఏమిటా పరాక్ష నువ్వు? ఏం బావా, అరుగు మీద కూర్చున్నావు? అలక బెల్లం పెట్టాలా, మేడతాళం తీసుకురావాలా? నాకు అసలు సిగ్గేస్తుంది. అయితే ఉండు, అక్కనే రమ్మంటాను. నువ్వు అక్క వద్దు, నేనే వస్తా. అలా ఉండాలి హడలు. పద. హడలో నువ్వంటే రాకాశమే, అందుకే ఉంది పదా. రాబోయే పెళ్లి కొడుకు రా, కూర్చో. ఈయన పెళ్లి కొడుకు కాదు నాన్న, పెళ్లి కూతురు. అసలు పెళ్లి కొడుకుని పిలుస్తానండు. అక్క అక్క. అల్లుడు పలహారం, అల్లుడు గతికితే అతకదంటారు మావయ్య. పర్వాలేదు లెక్క, పాత మామ పాతిల్లో ఓ పొట్టు పడతా. ఏమై దెయ్యంలో గట్ట చూస్తావే, దిష్టి ఉంటుంది, కళ్ళు మూసుకో. ఆగు బావా, ఆకలంతా ఇప్పుడే తెచ్చేసుకోకు. అక్క ఇంటికి వచ్చేదాకా కాస్ట్ ఉంచుకో. మేడగాళ్ళు ఆపండి. దయచేయండి బాబు, దయచేయండి. ముందు పుడకాలు పెట్టండి, రండి. పెట్టండి. అయ్యా, ఏమిటి ఇదంతా? ఏం లేదు మస్తానయ్య, నీతో బియ్యం అందాలని వచ్చాను. నీ పెద్దమ్మాయి గంగ లేదు, దాన్ని తప్ప నువ్వు రంభం తెచ్చినా నేను పెళ్లి చేసుకోను అని భీష్మించి కూర్చున్నాడు మా శేషుగాడు. సరే, వాడికంత మనసు అయినప్పుడు మనం ఎందుకు కాదనాలని చెప్పి చిన్నగా మీ ఇంటికి వచ్చాను, నిశ్చితార్థం చేసుకుపోదామని. అయ్యా, అంతకన్నా దుష్టమా? కానీ కానీ ఏమిటయ్యా? ఓహో, కట్నాలు ఇవ్వాలని భయపడుతున్నావా? నేను అడిగాను కట్నం. అది కాదయ్యా, పెద్ద పిల్ల పుట్టగానే ఒక మొక్కుబడి చేసుకున్నాం. చెప్పు, చెల్లించేద్దాం. ఇవాళ తిరుపతి పోదాం. డబ్బుతో చెల్లించింది కాదయ్యా, వీరాంజనేయ స్వామికి ఒక మొక్కు ఉంది. దాన్ని చేసుకోవాలనేవాడు గోదాలో దిగి కరసం చేయండి, ఎవరు గెలిస్తే వాళ్ళకి పిలుపు. ఓ, ఇంతే కదా. శేషుగాడు నీ ప్రథమ శిష్యుడు, వాడిని ఇక్కడే వాడు ఓడించేది. నీ ఏర్పాట్లు చేసుకో. చెప్పు. ఆ గోడా వ్యవహారాలు అవన్నీ నాకేం తెలియదు, నువ్వు చూసుకోవాల్సిందే. చిత్తం. అలాగే వస్తా. ఏమిటి నాన్న, బియ్యానికని పంపిస్తే కయ్యం ఏర్పాటు చేసుకొచ్చావు? ఏం చేయమంటావమ్మా, ఆ మస్తానయ్యకు వీరాంజనేయ స్వామి మొక్కుందట. వాడు మొక్కుకున్నాడని మనం మట్టిలో కొట్టుకుంటామా? సిగ్గులేదురా? 10 ఏళ్ల పాటు సాము చేశానని చెప్పావు. రే, నీకు చదువు ఎట్టాగా లేదు, కాస్త కండ పుష్టి అయినా ఉందని చెప్పి రుజువు చేసుకో. ఆ వచ్చే ఆడది కాస్త నిన్ను మగాడి కింద దమ్మగడుతుంది, లేదా నిన్ను శుద్ధ వెధవం చేసి గాజులు దొడుకుతుంది. అదేమిటి నాన్న, ఏ ఆడదైనా మన డబ్బు చూసే వస్తుంది. డబ్బు చూసి వచ్చే ఆడది డబ్బు కరిగించి మరీ వెళ్ళిపోతుంది. ఏమైనా సరే ఆ మస్తానయ్య పెట్టిన షరతు నాకు నచ్చింది. ఒరే శేషో, పిరికి వెధవలాగా ఇంట్లో కూర్చోక ఇవాళ కాస్త తయారు తిందిరా. అవును, మరి గొప్పింటి సంబంధం ఎలా కాదంటారు? ఈ కాలంలో మనసుతో పనే ఉందిలే మావయ్య. అలా అనుకున్నా, నా మనస్సే నీకు అర్థం కాదు. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళతో పేచీలు పెట్టుకుంటే మనకే ప్రమాదం. అందుకే ఈ మడత పేచి పెట్టాను. నీ పిచ్చి కాకుంటే మన సూర్యను కొట్టే మునగడేడమ్మా. అవును మావయ్య. అక్కయ్య, భయపడకు, వాడిని ఓడించడం కాదు, ఏకీలు కాకీలు ఓడదీసి చూపిస్తా. ఏమోనయ్య, జయాపజయాలు దైవాధీనం. సరే, మీ ఇష్టం కానివ్వండి.